ఏం పని మీరు ఆల్రెడీ ఎవరికి వంగాలో వాళ్ళకి వంగారు. జగన్నాథుడికే వంగారు, మరి జగన్నాథం అయ్యారు. జగత్తంతా మీ నాదం వినబడేలా అయింది. మీకోసం సామవేదం వారు వచ్చారు. ఇక్కడ జగన్నాథం, అక్కడ సామవేదం, నేనేమో ఓన్లీ ఫర్ వాదం. అవును, మొన్నే కదా ఆ రోజు మేము రావాలి. మా మెడ మీద కత్తి, ఇంకో వేద పాఠశాలకు వెళ్ళాం. ఎవరిది? మన గుళ్ళపల్లి సీతారామచంద్రమూర్తి గణపాటి గారు. తిరగవరంది కాదు, మన కొంతమూరు రాజమండ్రి. అక్కడికి వెళ్ళాం. అయితే నిడదోలు పట్టుకెళ్ళారామన్నా ఏంటి గతుకుల రోడ్లో? మంచి రోడ్లో ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. మీరు చేస్తారండి. నేను నిడదవోలులో కార్యక్రమం అయితే నిడదవోలు వారేమో అనుకున్నా, కానీ వీళ్ళేమో ఇక్కడ అనుకుంటే నాకు ముందు సింక్ అవ్వలేదు. కానీ భాగ్యం ఇవాళ నేను కైకరం వచ్చినందుకు నాకు ఎకరం కంటే ఎక్కువ వచ్చినట్టు. ఎందుకంటే మా నాన్నగారు బాల్యం నుంచి శివరాత్రి మర్నాడు వచ్చినటువంటి వేద పండితులకి వారి చేతికి అక్షతలు ఇప్పించి మమ్మల్ని వంపి, వంగలేనన్నారే, వంగే టైంలో వంగేలా చేసి వారి ఆశీర్వాదం మాకు వచ్చేలా చేసి, ఇదో మీలాంటి వారి సమాగం పొందేటట్టు చేశారు. అయితే బాల్యం అలా గడిస్తే ఇలాంటి ఫలం వస్తుంది, ఇలాంటి పెద్దవాళ్ళని కలిసే ఫలం వస్తుంది. లేకపోతే సాధ్యం కాదు కదండి. జన్మ ఎవరైనా ఎత్తవచ్చు వారి వారి పూర్వకర్మను అనుసరించి, కానీ 3 భాగ్యాలు అని చెప్తుంది శాస్త్రం. వారికి తెలుసు, వారికి కాదు, మీకు చెప్తున్నా. దుర్లభం మానుషం జన్మం, రేర్లీ అచీవ్. ఏంటిది? మానుష జన్మం. 2 దుర్లభం ముముక్షత్వం, చాలా అరుదుగా వచ్చేది మోక్షం పొందాలనే కోరిక. దుర్లభం మహాపురుష సంశయం, ఇలాంటి మహాపురుషుల యొక్క సత్సంగం దొరకడం మనకి దుర్లభం. కానీ మన వాళ్ళు ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే తామర పువ్వు కింద కప్పల్లా ఉన్నారు. కమలం పువ్వు చాలా గొప్పది, దాని కిందే కప్ప ఉంటుంది. ఆ కప్పకి దాని గొప్పతనం ఎప్పటికీ తెలియదు. ఎక్కడి నుంచో తుమ్మిది వచ్చి దాని మీద వాలి ఆస్వాదించి వెళ్తుంది. అలా వీరి విలువ ఎక్కడెక్కడ వారికో తెలుస్తుంది. ఇక్కడ వారు కూడా కప్పలు కాదు కాబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చారని నేను భావిస్తున్నాను. నిజమే కదా? మనం ఎంతో పుణ్యం చేస్తే ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ కూడా భారతదేశంలో గోదావరి పక్కన ఇలాంటి మహాత్ముల పక్కన మనం ఎప్పుడు లోపల పొంగు ఉండాలి. పొంగు, సంతోషమే ఉండాలి. కంప్లైంట్ మూడే ఉండకూడదు. కంప్లైంట్ మూడ్ అంటే కంపు మూడు. భగవంతుడికి మనం కంప్లైంట్ చేస్తున్నాము అంటే మనం భగవంతుని విశ్వసించలేదు అని అర్థం. విశ్వసిస్తే మనం జడభరతుల్లా ఉంటాం. మీకు తెలుసు, జడభరతుల్ని కాలిక్నాన్ ఫ్యాన్ బంధించడం తగ్గించడం చేయండి. జడభరతుల్ని కాళికాదేవి భక్తులు ఆయన్ని నరుకుదాం అనుకున్నారు. ఆయన ఏమీ రెస్పాండ్ అవ్వలేదు, రియాక్ట్ అవ్వలేదు. మెడ అక్కడ పెట్టారు, కత్తి ఎత్తారు. మామూలుగా అయితే పారిపోవాలి కదా, భయపడాలిగా, అని అసలు ఏ రియాక్షన్ లేదు. వాళ్ళు కత్తి ఎత్తగానే కాళికాదేవి ఆ కత్తో గొడ్లో చూసి అందరిని ఖాళీ చేసింది. ఎవరైతే ఆవిడ భక్తులో వాళ్ళని వేసేసింది ఆవిడ. ఈయన ఏమీ జరగనట్టు మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. శరణాగతికున్న గొప్పతనం అది. శరణాగతి, పరిపూర్ణంగా శరణాగతి.
చంపగా వచ్చిన వారి యందు కరవారమునందు ఖాళీ యందు అచ్యుత భావం మంచి అర్థమైందా? వాళ్ళు చెప్పింది అర్థం వివరించాను కదా. భాగవతంలో పని భాగవతంలోదే కాళికాదేవి పట్ల అచ్యుత భావం. అచ్యుత అంటే ఎవరు? విష్ణు. ఆయనకి అసలు ఇంకో రెండో ధ్యాస లేదుగా, రెండో ధ్యాస లేదు. కేవలం లోపలంతా ఆ అచ్యుతుడితో ఏదో అన్నమై చెప్తారు కదండి. అచ్యుతుడితడే ఆది అనంతము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడిదే వెంకటగిరిపై, అచ్యుత అచ్యుత శరణనరో మనస, అచ్యుత అచ్యుత శరణనవో మనస, భావములోన బాహ్యమునందును. మా భాగ్యం అండి, మీలాంటి వారి దర్శనము స్పర్శనము మా భాగ్యం. మేము పూరి వెళ్ళినప్పుడల్లా జగన్నాథుణ్ణి అష్టకం చదువుకుంటాం. మీ నాన్నగారు మీకు జగన్నాథం పేరు పెట్టడానికి కారణం ఏమిటి? నా జన్మ అక్కడండి. పూరిలో పూరిలో అయ్యో. సో మాకు దువ్వలో డీజే, ఇక్కడ జేజే. యాక్చువల్గా ఆయన కూడా జేజే, జంజాల జగన్నాథం గారే, కానీ డీజే అంటాం దువ్వని. సూర్యనారాయణ శాస్త్రి గారు, జటావు సూర్యనారాయణ శాస్త్రి మా తండ్రి గారు పూరి జగన్నాథ దేవస్థానంలో పండితులుగా ఉండేవారు. అక్కడ పుట్టడం వల్ల నాకు ఆ పేరు పెట్టారు. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. ఎంత భాగ్యం అండి. పూరిలో పుట్టారా? పూరీలు తినే బ్యాచ్ ఉన్నారు కానీ పూరిలో పుట్టడం అని చిన్న విషయం కాదు. అయితే మా మా గురువు గారు, మా పెద్ద గురువు గారు, ప్రభుపాదుల వారి గురువు గారు అక్కడే పుట్టారు. వారి పేరు భక్తి సిద్ధాంత సరస్వతి. మీకు ఎలాగా తెలుసు అనుకోండి. అది గౌడీ మఠం ఉంది కదా, గౌడీ మఠం. చాలా చాలా ధన్యులు అండి. మీరు ఇందాక చెప్పిన భాగవత శ్లోకం మరొకసారి చెప్పరు. అచ్చట విప్రసూరుడు భయం ముఖయంచుకలేక సంపగా వచ్చిన వారి యందు కరవాలమునందున ఖాళీ యందుదా అచ్యుత భావం మంచి. అర్థమైందా? మీరైనా ప్రకరణ పోతన గారి పద్యం. అవును. విప్రసుతుండు ఆ బ్రాహ్మణ బాలకుడు, అంటే ఈ జడభరతుడు. ఈయన కత్తెత్తారా? కత్తిలో వచ్చే చంపడానికి వచ్చారా? వాళ్ళల్లో. కాళికాదేవిలో. ఆయన భావం ఏంటి? అచ్యుత భావం. భయం ఎంచుకలేక. మన కత్తెత్తే మీద ఎత్తారనుకో పైకి అంటాం లోపల కదా. అవునా? అవునా? ఆయన లోపల అది లేదు. ఎవరిని వేసేస్తాడు అని. ఎందుకంటే ఆయన పూర్తిగా అచ్యుతుడి శరణాగతి పొందాడు. భద్రగాడి వచ్చి వాడు సంహరించేసు. ఇప్పుడు వాళ్ళందరూ ఆవిడ భక్తులే, కానీ ఆవిడే వాళ్ళని వేసేద్ది. ఎందుకని? మరి కాళి అంటే నలుపు కదా, కాల. కృష్ణుడు నలుపే కదా. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు కదా. అన్నగారి భక్తుల్ని ఆవిడ వేసేద్దామంటే ఈవిడ కూడా వీళ్ళ భక్తులు వేసింది ఆవిడ. అతడు మొదటి జన్మలో మహారాజు కదా, మరి పేరు వచ్చింది కదా. లేడీ మీద మమకారం పెట్టుకోవడం లేడీ జన్మ వచ్చింది. ఆ తర్వాత ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలో తరించాడు. చూడండి, మీరు గమనించండి. భాగవతంలో కానీ రామాయణంలో కానీ బంక కారణం జింక. అవునా కదా? నేను శ్రీలంక వెళ్ళానండి మన దువ్వ జగన్నాథ శాస్త్రి గారితో. నేను అప్పుడు అక్కడ జింకలు అవి కనబడితే సరదాగా అన్నాను, బికాజ్ ఆఫ్ ది జింక సీతాకి ఏమిటో లంక కదా. మరి అందుకని మనం ఎప్పుడూ కూడా మన మనస్సులో ద్వంద్వం ఉండకూడదు, ఎవరితోనూ బంధం ఉండకూడదు. అప్పుడు అందంగా ఆనందంగా ఉంటాం. ఎవరి మీద పగ కూడా ఉండకూడదు, ప్రేమ కూడా ఉండకూడదు. నమే ద్వశ్యస్తిన ప్రియా. అదేవిధంగా జగన్నాథుడు అంటే ఏంటండి? జగత్తు అంతటా ఉండేవాడు. మరి ఆ జగన్నాథ్ పూరి నుంచి ఈ కైకరం ఎలా వచ్చేది? అక్కడ ఉద్యోగం చేస్తుంటే మా తాతగారు అక్కడ దూరం అయిపోయింది, ప్రాంతానికి రమ్మంటే భద్రాచలంలో ఉద్యోగం చేశారు. సముద్రం నుంచి గోదావరి. అక్కడ నుంచి పోలవరం ట్రాన్స్ఫరే అక్కడే పరోపదించారు. 37 ఏట వారు రాసిన పుస్తకం మీకు ఇస్తారు. అమ్మో అమ్మో, భద్రాద్రి మహాత్మ భాగ్యం.
ఈ వారు రాసిన పుస్తకం. అది ఎంత భాగ్యం రే. ఇప్పుడు ఆయన మనకు కనపడటం ఆపాదమస్తకం. ఇప్పుడేమో ఎలాంగ్ విత్ ఈజ్ ఫాదర్స్ పుస్తకం. ఇదండి ఆయన పోయి. ఎంత భాగ్యం. సూర్యనారాయణ శాస్త్రి గారు యథావల్లభుడు. అలా ఉండేది మొహం. ఇది భద్రాద్రి క్షేత్ర మహాత్మ్యం. ఇది మీ దగ్గర ఉంచండి ఖచ్చితంగా. అక్కడ ఎవరైనా మీ సన్నిధిలో ఇదేదో నేను సమాధానాలు అడిగిన వారి సమాధానాలు చెప్పిన సరస్వతి ప్రసాద్. ఈయన పొన్నపల్లి శ్రీరామరావు నరసాపురం. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం. మీ ఏదైనా సందేహాలు ఉంటే గురుగారి దగ్గరికి వస్తామండి. మంచిది. అటువంటిది ఒక పుస్తకం అదే రెండోది కూడా తయారవుతుంది. కొంచెం తెలుగు అబ్బో నాకు కావాల్సిన శ్లోకం వచ్చిందండి. నేను వేలు పెట్టగానే చూడండి. వనేచ రామో వసుచాహ రామో నదీస్తరామో న భయం స్మరామ ఇతీరయం తోపి వనే కిరాత ముక్తింగత రామ పదానుషంగాత్. ఇందులో దొంగోడు, వాడు బోయేవాడు, వాడు అడవిలో తిరుగుతున్నాడు. వాడు ఏదో అనుకుంటున్నాడు, అన్నిట్లోనూ రామ వచ్చింది. చూడండి ఇక్కడ వాడు చెప్తున్నారుగా, వనేచ రామో, వనంలో తిరుగుతున్నాడు వాడు, అందులో తిరుగుతున్నాను. ఇప్పుడు వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు అర్పరిస్తా. హరామో మళ్ళీ రెండో రామ. నా భయం, నాకేం భయం లేదు. నా భయం స్మరామ మూడో రామ అని వాడు అనుకోవడంలోనే రామ శబ్దం రావడం వలన వాడికి మోక్షం వచ్చింది. మరి మనకి భగవంతుడు చాలా ఇచ్చాడు కదా, ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుని మంత్రం చెప్పచ్చు కదా. అదే కాదు, ఆరామం అభిరామమామని ఆహ్లాదముగా పలుకుతూ మారామాయని చిన్ని బిడ్డలను ప్రేమం వారు దంకించుతూ ఆ రామామణి ఎంతు ప్రియసిగని ఆరాటమని చెందుతూ ఆ రామాక్షరి మోక్షమెచ్చుగని రామ ఆపదుసారిగా తెలుగుతుంది. ఇదే తెలుగులో అదేనా రసహృదయం ఉండాలి. ఇటువంటి వారితో మనం కూర్చోవాలన్నా చర్చించాలన్నా వారి వాక్కులు రసహృదయం. ఇప్పుడు రసం లేదు, అంత రసాభాస కదా. ఏమిటో భాగ్యం అండి, మా భాగ్యం. పుస్తకం మీ చేతిలో పెట్టే సార్థకమైంది. శారదా ప్రసాదం, సరస్వతీ ప్రసాదం, మా భాగ్యం అండి. అదే ప్రశ్నకి ఆయన అడుగుతుండగా సమాధానం ఇస్తుండగా శ్లోకం వచ్చింది. చూడండి, అది వేలు పెట్టగానే నాకు కావలసిన శ్లోకం రావడం ఏమిటి అసలు. ఎంత ఉందండి, ఎంత ఉంది. మనం ఎంత నేర్చుకోవాలి. అందుకే నేను ఇవాళ చెప్పాను కదా, రామాలయంలో చదవండి, 1 గంట కూర్చోండి. ఇటువంటి వారి దగ్గర కూర్చుని వింటూ ఉండండి. చూసారు ఇక్కడ ఎంత బాగా చెప్పారు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ధనం ఏది అవి వివరించమంటే జగన్నాథం గారు చెప్పినటువంటి జ్ఞానంతో సమానమైన నిధి మరేదీనూ లేదు, లోబిగా ప్రవర్తింపకుండుట. వీళ్ళతో చెప్తుంటాను, నాకు నచ్చనిది ఒకే ఒక్కట్రా, నాకు చుట్టుపక్కల ఉండకూడదంటారు. ఏంటిది? ప్రకృతి. అదే ఉండకూడదు. లోబిగా ప్రవర్తించకూడదు. రేపటి కోసం, ఇల్లుండ కోసం, నెల తర్వాత కోసం. నువ్వు ఉంటావా రేపు దాకా? ఎవరికి గ్యారంటీ? అందుకని ఎంత వెళ్ళితే అంత దానం చేసేది. అలాగే ఇక్కడ ఏం చెప్పారు? లోబి ప్రవర్తన లేకుండా శత్రువులు లేకుండుట. అది జరుగుద్దా అండి? శత్రువులు లేకుండా కుదురుతుందా? భావంలో శత్రుభావం మీకు అర్థమైందా? చూసారా? గట్టిగా వారికి అర్థం కదా. దీనికి ధర్మరాజు గారు శత్రుభావం లేదు. నువ్వు వేళ్ళు మీరు ఆల్రెడీ పేరు అయిపోయింది. అదే అంటున్నా, ఇంకో దశవర్షం కాదు. నేను అదే ఉదాహరణ ఇవ్వబోయాను. ధర్మరాజుని శత్రువుగా భావించే వాళ్ళు ఉన్నారు. ధర్మరాజు ఎవరిని భావించడు. అర్థమైందా? నేను నా ఇంటర్వ్యూలో చెప్తాను, నా వాట్సాప్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్తాను. నన్ను ఎవరన్నా తిడతారనుకోండి, గొర్రెలు వాళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే కదా. వారికి నా మీద పగుండొచ్చు, నాకు వాళ్ళ మీద పగుండదు. వాళ్ళు మన వాళ్ళే కదా. వాళ్ళు తెలుగు వాళ్ళు హిందువులకే పుట్టిన వాళ్ళు రోగిష్టి వాళ్ళు. దయ చూపించాలి, వాళ్ళ పట్ల జాలి చూపించాలి. మనం రోగిని ద్వేషించకూడదు, రోగాన్ని ద్వేషించాలి. వాళ్ళ రోగం ఏంటి? ఆ బైబిల్, అది వాళ్ళ రోగం. అందుకని మనం ఆ రోగాన్ని ఎలా తొలగించాలని ఆలోచించాలి. వాడు నన్ను తిట్టాడు అనుకున్నాం అనుకోండి, అది ఈగో. అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు గోగో. అదైనా
చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి, ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అండి. అద్భుతం, ఈ అద్భుతం. ప్రశ్న అడిగిన ఆయన ఈయన పూర్ణపల్లి శ్రీరామారావు గారు. అన్నపల్లి వారు. సమాధానం నా కృషిని అనుసరించి చెప్పారు. అద్భుతం, అద్భుతం. మా యొక్క పెద్ద గురువు గారు ఒక అమెరికా ఆయనతో ఇలాంటి సంభాషణ చేశారు. దానికి ఒక పేరు పెట్టారు, ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు అని. ఒక 28 ఏళ్ల క్రితం ఆ పుస్తకం చదివాను, దాన్ని ఉదహరిస్తుంటా. ఇప్పుడు మా భాగ్యం మీ కరకమలం చేత ఇది మాకు లభించడం అద్భుతం, అద్భుతం. చూసారా, చాలామందికి వచ్చే డౌట్ ఇక్కడ ఉంది. ఆర్య, బలిచక్రవర్తి విష్ణు భక్తుడు కదా, మరి విష్ణు అవతారముకు వామనుడు అతన్ని ఏల పాతాళమునకు అనగదొక్కినో వివరించండి. బలిరింద్రో భవేత్, బలిచక్రవర్తికి ఇంద్రుడు అవుతాడని భవిష్యత్తులో ఆల్రెడీ నోటీసులు, అదే దానికి సమాధానం ఉండేది అందులో. ఉంది, చెప్తారు. కాబట్టి మనం ఇలాంటి వారి దగ్గర కూర్చోవడం, అసలు శాస్త్రం ఏం చెప్పిందంటే, ఒక సెంట్ షాప్ ఉందనుకోండి, అత్తర్ పని, ఆ షాపులోకి వెళ్ళి ఏం కొనకపోయినా వెళ్ళొచ్చేస్తే స్మెల్ వద్దు. అలాంటి వారు రమణ పురాణంలో సమాధానం ఉంది, అక్కడే అదే రహస్యం. విరోచనుడి తనయుడు, ప్రహ్లాదుడు మనవడు. నేను విన్నాను, సాతులూరు వారు చెప్పారు, గోపాలకృష్ణమాచార్య వారు. వాస్తవానికి ఈ బలిచక్రవర్తిని విష్ణుమూర్తి ఒకసారి వేసాడు, తెలుసా మీకు ఎవరికన్నా? నేను ఆశ్చర్యపోయాను. వేసేస్తే మరి వాళ్ళ గురువు గారు ఎవరు? శుక్రాచార్యుడు. మళ్ళీ ఆయన మెడిసిన్ వేసాడు, మళ్ళీ లేపేశాడు. స్వామి ఆలోచించాలంటే, ఇప్పుడు మిమ్మల్ని కొట్టి తీసుకున్నాను అనుకోండి, మీరు మళ్ళీ నన్ను కొట్టి తీసుకుంటారు. మీ పేరెంట్స్ సార్? ఆయన పెద్ద కుమారుడు రామ్మూర్తి గారు. అది నాకు దానం చేయండి అన్నాను అనుకో, ఇక్కడ అడగడా మీరు నాకు దానం చేసారు కళ్ళజోడు అనుకుంది, ఇంకా అడుగుతారేంటి? అదే లాక్కుంటే మళ్ళీ మేరట్టుకుంటారు, చొక్కా పట్టుకుంటారు, గొడవ. భగవంతుడు తెలివైనడు కదండి, పొట్టివాడు గట్టివాడు కదా, ఉలగనంద పెరుమాళ్ళు అంటారు ఎక్కడ, కాంచీలో. అంత ఉంటాడు. అందువల్ల భాగ్యం అండి, భాగ్యం, మా భాగ్యం, మా భాగ్యం. జగన్నాథం గారు, నాకేం గుర్తొస్తుందంటే, అన్నమయ్య ఈ జరుగుతుంది కదా, మన ఏమంటారు, బ్రహ్మోత్సవాల్లో గరుత్మంతులు వస్తారు కదా 5వ రోజు. అప్పుడు అన్నమయ్య పొంగుతో పాడతాడండి. అంటే మీ ఇంటి పేరు వినగానే నాకు జటాయు గుర్తొచ్చాడు, అందుకని అలా గరుత్మంతుడు గుర్తొచ్చాడు. అసలు జటావల్లభులకి ఇంటి పేరుకి ఏదో నాకు సాయిరామ్ గారు చెప్పారు, బిరుదునామం ఉంది, బిరుదునామం ఉంటుంది. జటావల్లభుల అన్నది హైదరాబాద్ లో బిరుదుగా ఇచ్చారు. నాన్నగారు చెప్పారు, పూర్వం వినండి. అసలు ఇంటి పేరు వెదురుచెర్ల. వెదురుచెర్లలో భాగం. ఆ ప్రాంతం వాడు మల్కిఫరాం అని ఒక మహమ్మదీయుడు, అతను మన వేదం అంటే ఇష్టమైన వాడు. అతని సన్నిధిలో క్రమం అంటే మూలం, పదం, క్రమం, జట, ఘన అని ఉంటాయి. ఆ జట బాగా వల్లించారు, అందుకని బిరుదుగా సరే, ఈ జటకి వామనుడికి సంబంధం ఉంది తెలుసా? కొందరితో జటలు చెప్పుచు, కొందరితో వాదమాడుచు, మరి తెలుసు. ఓహో, ఈ వేదంలో ఘన జట 2 పద్ధతులు ఉన్నాయి. పూర్వం నుంచి ఉన్నది జట మాత్రమే. రావణాసురుడు వచ్చిన తర్వాత ఘన అనే పద్ధతి కనిపెట్టాడు, ఎలా చదవచ్చు అని. అంటే ఎంత తెలివైనడు చూడండి, తెలివైనడే ఉపకారం, అహంకారం వల్ల అలా పదం చూసే. ఓహో, ఇదే ఆ విషయం. బిరుదునామం బిరుదం. ఇప్పుడు మళ్ళీ మామూలుగా బిరుదు పెట్టేసుకోవచ్చండి, ఇప్పుడు ఎవరికి జట రాదు. మా తండ్రి దాకా ఉండేది. అదండి, మాకు జట లేదు, వేదము లేదు, లేవలనాటి యజ్ఞములు, లేవలనాటి తప ప్రసంగము, లేవలనాటి భాష్య సరళీకృత వేద జట ఘనత్వము, లేవని చింతలేదు పరము లేదిక పెద్దల కీర్తిమూర్తులను భావన చేసి జ్ఞాన సముపార్జన చేసిన సారు మేడగున్న రాసిన పద్యం. ఇప్పుడు లేవండి ఎవరికి జట, నాకు వేరే అది జట ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు తీసేసుకోవచ్చు, పాటలు పడి పూర్వనామా తీసుకోవచ్చు. అయినప్పటికీ ఆ పాత పేరులో ఉన్నది ఒకటి అతను గౌరవంగా ఇచ్చాడు.
కానీ భలే విషయం కదా. మల్కిభరాం అతని పేరు మల్కిభరాం. అందులో కూడా మళ్ళీ రామే మలికివరం. ఇచ్చినవాడు మహమ్మదీయుడు, బ్రాహ్మణుడు మహారాజు క్షత్రియుడు కాదు, ఇచ్చినవాడు మహమ్మదీయుడు. అది గొప్పతనం. అతని అతనికి అబ్బింది. హైదరాబాద్ సంస్థ కబీర్ దాస్ ఉన్నాడు, రామభక్తుడు అగ్రగణ్యుడు. అలాగే వాడికి ఆ సంస్కృతి పూర్వజన్మలో వాడు హిందువులు అయి ఉంటారు. అయి ఉంటేనే ఆయన ఇక్కడ వాడాడు, మళ్ళీ పుట్టాడు అంతే. ఆ బ్యాలెన్స్ ఏనాడు జరిగినది, ఎప్పుడో జరిగినట్టు 30-40 తరాల క్రితం జరిగిన విషయం ఇది. అలా జటావల్లభులు అయ్యారా? అలా వచ్చింది. బాబా ఇప్పుడు ఏదైనా ఉంటే ఊరిని బట్టే వస్తుంది సామాన్యం కదా, నిజం కదా. మా ఊర్లో వారణాసి వాళ్ళు ఉన్నారు, మా ఊళ్ళో గోవర్ధనం వాళ్ళు ఉన్నారు. ఎలా వచ్చారు? ఆ సంబంధం అంతే. బాగుందండి. కానీ ఈ మూలం ఈ జటావల్లభులు రావడానికి కారణం అయితే అద్భుతం కదా. అందుకని ఎవరింట్లో అయినా వేదం ఒక తరం చదువుకోకపోతే ఉంటుందంట, రెండో తరం చదువుకొని ఉంటుంది, మూడో తరం చదవకపోతే ఇంకా ఇంట్లో అది ఉండదు అన్నారు. అయినప్పటికీ అప్పటి వెదురు ఇప్పటి ముదురు మీరు. రామపరంగా అదే ఉంటాయి కానీ ఇది మాత్రం చెవిలో చెప్పండి. అప్పటి వెదురు ఇప్పుడు ముదురు అంటున్నారు. ఆ? అప్పటి వెదురు ఇప్పుడు ముదురు అంటున్నారు. వెదురు చల్ల కదా. ఎదుర్కొన్నా లేవు ఇప్పుడు. వేయడం లేదు కదా. చూసారా, అది బాధ గమనించండి. ఆ? వేదం పట్ల ఆ నిష్ట అసామాన్యం. అది ఒకసారి చిన్న ఉదాహరణ అండి. కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనంలోనూ చెప్పారు. నేను ప్రవచనాలు వింటే 10-15 సంవత్సరాల క్రితం నేను వైద్యుడినండి. వైద్యుడిని నేనే పిలిచేదాన్ని. అయితే అది వింటూ ఉంటే నువ్వు పెద్దాపురంలో ఆయన ఉన్నప్పుడు ఈయన వారింట్లో బస్ చేశారు. అక్కడ పురాణం చెప్తూ ఉంటాను. ఎవరెవరింట్లో బస్ చేశారు? కోటేశ్వరరావు గారి ఇంట్లో. అయితే అప్పటికి ఆయన ఇంకా లైమ్ లైట్ లోకి అంత లేదండి. అయితే ఈయన విపరీతమైన ఫీవర్ వచ్చి మందు వేసుకుంటుంటే అసలు మంచం మీద ఏమీ పెట్టి తినటం తాగటం అనేది చెయ్యరు, ఒప్పుకోరండి. అటువంటిది అంత 103 ఫీవర్లో కూడా ఆయన మంచం దిగి మంచినీళ్లు తాగి మళ్ళీ పడుకున్నారు. ఒక మహానుభావులని పేరు చెప్పలేదు ఆయన. నేను వెంటనే ఈయనని తెలుసు, నాకు అక్కడికి వెళ్తారని తెలుసు, ఈయనని తెలిసి మళ్ళీ వెంటనే వచ్చిన తర్వాత సాయిరామ్ మాస్టర్ అని 4 ఆయన ఉన్నారండి. మాకు వెనకాల వెన్నట్టు ఉంటారు. ఆయన డాక్టర్ ట్రిపుల్ ఎంఏ చేశారు మా సత్సంగానికి. ఆయన చూడలేదు ఆయన సాయిరామ్ మాస్టర్. ఆయన ఇందులో ఇప్పుడు ఇవాళ డ్యూటీ అని వెళ్ళిపోయారండి. ఆయన అడిగితే నిజమేనండి నాన్నగారేనండి అని అన్నారు అనమాట. అంటే ఆచరించి చూపించే వాళ్ళలో ఈ జిల్లాల్లో మహానుభావులు మాకు ఆయనేనండి. అది అయినా సరే చెప్పడం కాదండి, ఆచరించడం అనమాట. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవే తరోజన. భౌతిక చెప్పిందిగా, సయత్ ప్రమాణం కురుతే లోకస్థదను వర్తతే. దీన్నే బెంగాల్లో చెప్తారు, అప్పనే ఆచారం భక్తికర్లో ప్రచారం. నువ్వేం చేస్తున్నావు అది చెప్పు. ప్రాక్టికల్గానే ఉండాలి జీవితం. ఊరికే పైన ఒకటి అదేదో శిష్ట ఇత్యర్థ. శ్రేష్ఠ శబ్దానికి భాష్యంలో రాశారు శ్రేష్ఠ శిష్ట ఇత్యర్థ. అంటే అదొకటి అలా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇలాంటి జ్ఞాన నిధుల్ని ఒరే వాళ్ళ అబ్బాయిరా నువ్వు అప్పుడు ఇట్లా నువ్వు ఎదవని, ఇలాంటి జ్ఞాన నిధుల్ని జ్ఞాన గనుల్ని మనం దర్శించడం, వారి నుంచి వినడం, ఇది మన భాగ్యం అండి. మాకు ఎలా ఉందంటే అండి, మీ సంగమం నిజంగా 2 నదుల సంగమంలా ఉంది. మాకు పొంగు వచ్చేస్తాం మాకు నిజంగా. అసలు ఒక విషయం అంతటా కృపయావిష్టం అసలు ఉంది కదా. భగవంతుడు దయామయుడు కృష్ణ పరమాత్మ, అవునా కదండి. అర్జునుడికి దయ కలిగింది. ఏం చేయాలి ఆయన? ఇన్నాళ్ళు నువ్వు శత్రువుతో సంపాదన చూస్తున్నావు, ఇప్పుడు దయ కలిగింది కనుక యుద్ధం మానిపెట్టి వెనక్కి వెళదామన్నాడు. యుద్ధస్థ ఎందుకన్నాడు? నువ్వు యుద్ధం చేయమని యుద్ధాన్ని ఎందుకు ప్రోత్సహించాలి? దానికి సమాధానం భాష్యంలో ఏంటంటే, అర్జునుడికి నిజంగా దయే కలిగి ఉంటే ఆయన వెనక్కి చెప్పేసు. వాడి కలిగి దయ కాదు, మోహం అనేది కలిగింది. ఆ మోహం దయ వేషం వేసుకుని సెక్యులరిజం. పోతననే రాక్ష అంతగతగా వచ్చినట్టుగా అర్జునుడు ఆక్రమించి అది కనిపెట్టి మోహాన్ని తొలగించారు. అంటే దయ కాదు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా. లాస్ట్ లో చెప్తారుగా, నీ మోహం నశించినదా
అని కృష్ణుడు అడుగుతాడు కదా, నీ దయ నశించిందా నష్టో మోహః. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వ అని చెప్తాడు కదా. రెండు నదులుగా దాటి రెండు సముద్రాలు కలిసిపోయినాయి. కాబట్టి మనం ఇదిగో ఇలా చర్చ చేస్తే వచ్చేది ఏమిటంటే, మీరు కృష్ణదేవరాయల సభలో ఆయన ఒకటి చెబితే ఈయన వెంటనే నాగధుని అంటాడు, మళ్ళీ దాని మీద అల్లుతాడు. ఆ రస ప్రవాహం, వాళ్ళ అదృష్టం ఏమిటంటే ఆ రాజుగారు అటువంటి కవిరాజు అవ్వడం కదా. అలాగా మనకి వారి కోసం చెప్పట్లే, మీకు చెప్తున్నాను. మనకి జన్మతః రావాల్సినవి 4: ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, చత్వారే సహజాగుణ అభ్యాసేన న లభ్యతే. ఇవి 4. అంటే దానం చేసే గుణం, ధీర గుణం అంటే భయం లేకపోవడం, తీగా మాట్లాడటం, ఎలా వ్యవహరించాలో తెలియదు, ఇవన్నీ కూడా సహజంగా రావాలట, అభ్యాసంతో రావు. అలాగే సంగీతము, సాహిత్యము, కవిత్వం ఇవి కూడా దైవదత్తం కదా. కాబట్టి సరస్వతి అలా వారి యందుండి మనందరిని అనుగ్రహిస్తుంది, మన భాగ్యం. నాకు ఇలా జటాయు గుర్తు రావడానికి కారణం మీ ఇంటి పేరు, కానీ వెనకాల ఇలా వేద సంబంధంగా అద్భుతమైనటువంటి జటాయుకి ఇంటి పేరు సంబంధం లేదండి. లేదు జట అది వేద సంబంధం. నాకు అలా జటాయు గుర్తొచ్చి అలా మళ్ళీ నేను గర్భమంతుడు అలా వెళ్ళి నాకేం గుర్తొచ్చిందంటే అన్నమయ్య కీర్తనలో ఇటు గరుడని జట ఆయువుగా గలవాడు. అవును, జట ఆయువుగా గలవాడు. అదవుతుందా మీకు? వేద స్వరూపుడు కదా, సువర్ణపక్షాయ ధీమహి కదా. అందుకని ఆయన వేద స్వరూపుడే కదా గరుత్మంతుడు అంటే. సున్నం అదే ఉంది, ఇటు గరుడని నీ వెక్కినది. అలాగే రెక్క నరికాడు అంటే వేదం యొక్క భాగాన్ని నరికేసేటటువంటి దుర్మార్గత్వం రావణాసురుడు. కదా అంతా అంతరార్థం అండి. మనకి తెలియాలి అసలు వేదోపబ్రహ్మణం కదా. రామాయణం చదవడం అంటే వేదం చదవడమే. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు, మీరు కలిసిన వారిలో ఉంటారుగా, వారు అన్నారుగా, రామాయణం వేదం చదవలేని వారందరికీ అది ఒక వేదమే. కథగా కాకుండా లోపల ఉన్న విషయం తెలుసు. జట ఆయువుగా గలవాడు, జటలు ఆయువుగా గలవాడు. జటలు అంటే 2 రెక్కలు అన్నాడు, అవి నరికేశాడు. అంటే వేదాన్ని నరికేసేటువంటి దుర్మార్గం వాళ్ళు ఉంది, అంటే వాడు నాశనం అయ్యాడు. చూసారా? అది అందుకు రావాలండి, సెంట్ షాప్కు అందుకు రావాలి. ఆయన సెయింట్, అందువల్ల ఈ సెయింట్. రావణుడు అన్న పేరున నామకరణం కాదు, వాడు అరుపులు రవం. వాడు దశకంఠుడు 10 తలలతో పుట్టాడు. అవును, కైలాస పర్వతం ఎత్తారని వెళ్ళాడు, ఆ కింద పడ్డాడు. పరమేశ్వరుడు నొక్కేశాడు, 1000 ఏళ్ళు ఏడిచాడు. అప్పుడు ప్రార్థిస్తే ఆయన మొట్టమొదటి పైకెత్తి లేచాడు. మత్ పదాంగుష్ట పరిపేజ్యమాన పర్వతం క్రింద జగములు రావంబు చేసేటివి కానీ రావణుడను పేరున్నాడు. నేను నొక్కేసిన పర్వతం కింద 1000 ఏళ్ళు ఏడిచావు కనుక, ఏడిచిన వాడవు కనుక రావణుడని పేరు. రావణుడు ఇది కూడా ఏడిచిన వాడే అర్థం. రావం అంటే ఏడుపు, రావణ. పద్యం ఉంది, మత్ పదాంగుష్ట పరిపేజ్యమాన పర్వతం కింద జగములు. పదాంగుష్ట, అంగుష్టం అంటే ఇది, ఇలా తొక్కాడంట పరమేశ్వరుడు. రావణుడను పేరు అప్పటి నుంచి రావణాసుడు పేరు వచ్చింది. మొదట్లో కాదు, మొదటి దశకంఠుడు పేరు. ఇవి ప్రచారంలోకి మీ వంటి వాళ్ళ వస్తాయి తప్పకుండా. ఎందుకంటే అది అవసరం. లోపల కథ మామూలుగా రామచంద్రుడు వీళ్ళు ఎక్కువ పెట్టను, సీతాదేవిని పెండ్లి ఆడను, అందులో ఉండే లోపల భావాలు రావాలి. కథదేముంటుంది కానీ లోపల విషయాలు రావాలి. ఇక్కడ అదే చెప్పారు. ఇక్కడ వీళ్ళకి నెలకు నాడు సత్సంగం పెట్టుకుందాం అన్నాను. మరి కదూ చెప్పారు, మొన్నే చెప్పారు. కాదు, మీకు ఇందాకే మీరు మంచి వాళ్ళు కాబట్టి నెల అన్నారు, నేను వారానికి అన్నాను. అయితే మంచివాడు పాపు. మీరు ఇంకా మంచివాళ్ళు, నేను కాదు కదా. మీరు మంచివాళ్ళు, నేను కాదు. అందుకే అక్కడ రామాలయంలో 100 సత్సంగాలు జరిపాకే అది అంత అభివృద్ధి అయింది. ఇలాంటి విషయాలు ప్రచారానికి నెలకు కాదు. ఇలాంటి ఇప్పుడు నేను కొంచెం అచ్చ తెలుగులో ఏమంటానంటే, నీళ్లు ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్పిందంట. వాళ్ళ అమ్మ చెప్పింది,
నీళ్లు పట్టవే అని. వాన వస్తే చిన్నప్పుడు మేమందరం కూడా ఆ ఇంటి చూరు కింద గిన్నెలు పెట్టేవాళ్ళం. ఈ అమ్మాయి గిన్నెలు పెట్టింది, రాత్రంతా వాన వచ్చింది, ఒక్క గిన్నెలో నీళ్ళు లేవు. జగిత్యాల్లోనే చెప్పాలి ఎందుకు లేవు. సరే ఇంకో ఆన్సర్, వాన వస్తూనే ఉంది రాత్రంతా, కింద గిన్నెలు పెట్టి ఉన్నాయి, అయినా ఒక్క గిన్నెలో చుక్క నీళ్ళు లేవు. చిల్లులు ఉన్నాయంట. అంతేనా? ఎందుకంటే అది నీలాంటిదే, గిన్నెలు బోర్లిచ్చి పెట్టింది. ఇలాంటి వాళ్ళు ఉండి మీరు వాడుకోకపోతే మీరు బోర్లించిన గిన్నెలు అంటారు. అంతేనా? ఏమండి? మీకు తెలియాలి. మేము ఇప్పుడు ఇలాంటి వారిని నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను పిల్లలతో సరదాగా చెప్తాను, వాన వచ్చినప్పుడే నీళ్లు పట్టుకోవాలి, ఎండ వచ్చినప్పుడే వడియాలు పెట్టుకోవాలి, ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి. ఇలాంటి వారు ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. అర్థమైందా? కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అర్థమైందా? దేవుడు వచ్చే లోపల మన కాలాన్ని వ్యర్థం చేయకుండా ఇలా పరమార్థం తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి అర్థాలు వెతుక్కుంటే, అర్థం వెనకాల పడకుండా ఈ శరీరం అర్ధాంతరంగా పోయే లోపల పరమార్థాన్ని పొందొచ్చు. అదే కూర్చోవాలి, వినాలి 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 వినాలి. అదే తిని ఎవరినా బాగుపడ్డామని చూపించండి, విని బాగుపడ్డామని చూపిస్తాం. 100 సంవత్సరాలు వచ్చేది ఏమిటి దీని పరమార్థం? ఇది ఈ 100 రావడం వల్ల ఉపయోగం ఏమిటి? ఈ చర్చ జరగాలి ముందు. అంటే అరే మనవి నువ్వు తెలియదని కాదు, తల్లి గర్భంలో 9 మాసంలో 9 రోజులు ఉంటాడు దేవుడు. మనం కూడా ఈ ప్రపంచం అనే తల్లి గర్భంలో 99 2 9లు ఉన్నాయి. అంచేత అక్కడ 9 సంవత్సరం 9 మాసాల లెక్క ప్రకారం ఇక్కడ కూడా సరిపోతుంది. గర్భనరకంలో ఉన్నప్పుడు జీవుడు చాలా బాధపడతాడు. అలాగే ఇక్కడ వాళ్ళు కూడా అనేక సమస్యలతో బాధపడతారు. ఇది వదిలిపెట్టడం కోసం అని చెప్పేసి ఈశ్వర సహాయ సమర్థ ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వరుడు ఎందు భక్తి కలిగి ఉన్నట్టయితే మానసికంగా తద్రీత్యా ఏమవుతుంది? ఈ నరకం తప్పుతుంది. మీరు అన్నారే ఏది మోక్షప్రాప్తి అన్నారు, ఏదో చెప్పారు ఇందాక, మోక్షం అని ముక్తి ఎన్నో అది రావాలంటే ఈ వివేకం ఇక్కడ కావాలి. శరీరం కోసం వ్యామోహం కాదు. ఈ శరీరాన్ని ఈ పంచేంద్రియాన్ని వీటన్నింటినీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ముడిపెట్టాలి. భక్తి జ్ఞానం వైరాగ్యం. భక్తి ఇటు, వైరాగ్యం అటు, మధ్యలో జ్ఞానం. జ్ఞానాదేవహి కైవైద్యం, జ్ఞానం వల్లే తెలుస్తాడు. ఇది అంతరార్థం. అందుకని 100 సంవత్సరాలు చేయడం కారణం అది. 100 సంవత్సరాలు శత సంవత్సరం. అవునా? ఈ శతం వెనకాల ఉన్నటువంటి విషయం అది. మళ్ళీ అంటే వాస్తవానికి వారు చెప్పింది దీర్ఘ ఆయు యొక్క ఉద్దేశం ఏమిటంటే, మళ్ళీ మనం ఇంకో అమ్మ కడుపులోకి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఇచ్చినటువంటి ఆయుధ్యాయం. ఇప్పుడు పరీక్షిత్తుకి 1 వీకే టైం ఇచ్చారు. మనం అయితే చెప్పగానే వీక్ అయిపోతాం, 1 వీక్ బతుకుంటాం. ఆ వీక్లోనే మనం బ్రేక్ అయిపోతాం, ముందే చచ్చిపోతాం కదా. కానీ ఆయన వెళ్ళి అడగగానే పరీక్షిత్ సుఖదేవుడు ఏం చెప్పాడు? పర్లేదే బాబు, 1 వీక్ టైం ఉంది, 1 వీక్ గ్యారంటీగా నువ్వు ఉంటావు, మాకు గ్యారంటీ లేదు. 1 వీక్ నువ్వు చచ్చిపోవు, మాకు 1 వీక్ బతుకుంటాను గ్యారంటీ లేదు, నువ్వు కూర్చో నేను చెప్తా అన్నాడు. అందుకని ఇలా చెప్పే వాళ్ళ దగ్గర వినాలి. శాపం ఉంది కానీ గ్యారంటీ, శాపం అనేది గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ కూడా మిగిలిన వాళ్ళకి గ్యారంటీ ఉంది, కూర్చుని వినే వాళ్ళకి గ్యారంటీ ఉందండి. ఆయన గ్యారంటీగా 1 వీక్ పోవడం, వీళ్ళు ఎప్పుడు పోతారు తెలు. అవునా కదా? 1 వీక్ ఆయన రాక్లా కూర్చుంటాడు. తెక్తో దమపి మంచినీళ్ళు కూడా తాగలేదంట. ఎవరు? పరీక్షిత్ ఒకడేనా? శుకుడు కూడా తాగలేదంట. ఆయన ఎందుకు తాగలేదు? ఇలా వినేవాడు, ఇంత మంచివాడు కాబట్టి. ఇలాంటి వారు మనకి లభించుట మన భాగ్యం. జరుగుతూనే ఉంటాయి. కానీ మరి ఈ ఒక్క ప్రశ్న అడిగి నేను విరమిస్తాను. ఈ యక్ష ప్రశ్నలు ఉన్నాయి కదా, యక్ష ప్రశ్నలు అందులో ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరమైనది ఏమిటి అని అడుగుతాడు కదా. అహన్యహని భూతాని వినండి బాగా. యక్షంతి హిమాలయం శేషా స్థిరత్వమిచ్చంతి కిమాశ్చర్యం ఇతఃపరం.
రాజగోపాలాచార్య ఇంగ్లీష్లో రాశాడు, వాట్ ఈజ్ వండర్ వాట్ ఈజ్ వండర్? క్వశ్చన్ వేశాడు. దానికి సమాధానము యక్షుడు అడిగితే ధర్మరాజు గారు ఈ విధంగా కిమాశ్చర్యం అతఃపరం కోమోదతే కిమాశ్చర్యం కప్పంథ కాచవార్తిగా వదమే చతుర ప్రశ్న జీవంతో తమ సోదని, దీని తమ్ముడు బతికిస్తాను నేను, వీటి సమాధానం చెప్పమన్నాడు. అంటే రోజు చాలామంది పోతున్నారు, కానీ మనం ఉట్టికట్టు ఊరేగుతామని ఆశిస్తారు వీళ్ళు. అది ఇంతకంటే ఆశ్చర్యం లేదని సమాధానం ధర్మరాజు. ఎవరైనా చూస్తూనే ఉంటారు, మనం కూడా అలా అయిపోతామని తెలుసు, కానీ ఆ వివేకం ఉండదు, నిలబడదు, వైరాగ్యం నిలబడదు. అలా నిలబడితే బాగానే ఉండదు. నాకు మీరు మాట్లాడుతుంటే అన్నమయ్య కీర్తనలే గుర్తొస్తున్నాయి, ఎందుకంటే తరచూ వింటూ ఉంటాను, పాడుతుంటాను. అని మీరు చెప్పిన దానికి అన్నమయ్య ఏమంటాడంటే, ఎంత కాలము కదా ఈ దేహ ధారణము చింతా పరంపరల చిక్కుబడవలసే, ఎంత కాలము కదా ఈ దేహ ధారణము, ఎన్నాళ్ళున్నా ఈ శరీరంలో చింతలేగా అని సమాధానం చెప్తాడు ఆ చివరి చరణంలో. అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే. ఆయన చూపులు మన మీద పడకపోతే ఇక్కడ తిరుగుతూనే ఉండాలి కదా, ఎన్ని గడపల్లోనూ తిరగాలి. కాబట్టి మనం అడుగుతూ ఉంటాం, పూరి వెళ్ళినప్పుడల్లా స్వామిని ఏమని అడుగుతాం? అందరూ చెప్పండి, జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి నయన పదాగామి నయనాపథగామి భవతు మే భవతు మే జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి నయన పదాగామి నయనాపథగామి భవతు మే. భవతు మే. అంటే మనం జగన్నాథుడికి ఏం చెప్తామంటే, స్వామి మమ్మల్ని చూడు అంటున్నాం. మనం అందరం వెళ్ళి మనం దేవుని చూసావా బాగా చూసావా అంటుంటాం. కానీ వాస్తవానికి మనం అలాంటి ప్రశ్న వేయకూడదు. మా పెద్ద స్వామి వారు ఏ ఊళ్ళో అయితే వీరు పుట్టారో అక్కడే పుట్టారు ఒక 150 ఏళ్ల క్రితం. మా పెద్ద స్వామి వారి గురుగారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ వారు చెప్పారు, డోంట్ ట్రై టు సీ గాడ్, యూ బిహేవ్ సచ్ ఎ వే గాడ్ వాంట్ టు సీ యూ. నువ్వు దైవాన్ని చూడాలని ప్రయత్నం చేయకు, దైవం నిన్ను చూసేలాంటి ప్రవర్తన కలిగి ఉండు. కాబట్టి మన అదృష్టం అండి, ఈ గోదావరి తీరంలో ఇటువంటి ఘనమైనటువంటి శ్రేష్ఠుడు త్యాగరాజ స్వామి చెప్పినట్లుగా ఎందరో మహాను భావులు అందరికీ వందనము, ఎందరో మహాను భావులు. మా భాగ్యం అండి, మా భాగ్యం. మన అందరి భాగ్యం అండి. ఈ రోజు నిజంగా అసలు ఇంత సత్సంగం అసలు మాకు మళ్ళీ దొరకదు ఇలా, ఇటువంటి సత్సంగం అద్భుతం నిజంగా.